మెయిన్గా మనం హెడ్లైన్స్ చూడొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నేను బీజేపీ పార్టీలో ఉండాలన్నా వద్దా, నా మాటకు గింత వాల్యూ ఇస్తలేరు, ఒక బీసీ ఎమ్మెల్యేకి విలువ ఉండదా, మొత్తం రెడ్డిల ఆధిపత్యమే నడుస్తుంది బీజేపీ పార్టీలు అని చెప్పేసి నిన్న సంచలన కామెంట్లు చేసిండు. అవసరమైతే చెప్పండి నేను పార్టీ వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పేసి ఏకంగా రాజీనామా అస్త్రమే ఎక్కుపెట్టిండు. ఒకసారి డీటెయిల్స్ చూస్తే బీజేపీకి రాజీనామా చేసేందుకు ఎమ్మెల్యే రాజా సింగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. శుక్రవారం ఓ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. సొంత పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన ఇక భరించలేకపోతున్నానని, పార్టీకి తాను అవసరం లేదు వెళ్ళిపో అంటే వెళ్లేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీకి లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇవ్వాలని ఆయన కోరినట. అయితే ఆయన కోరికని ఆయన సూచనని అసలు లెక్కనే చేయలేదు, నా మాటకు లెక్కనే లేదు. ఆ పార్టీలో నా మాటకు లెక్కలేనప్పుడు నేను పార్టీలో ఎందుకు ఉండాలి? కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం ఆయన బీజేపీలో చేరిండు. హిందూ మతం అని చెప్పేసి హిందువులను ఒక రెచ్చగొడతా అని చెప్పేసి హిందూ మతం కాపాడడం కోసం, రామరాజ్యం కోసం, రాముని కోసం నా ప్రాణాలైనా ఇస్తా అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గతంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేసి ఆ గోషామాల్ ఏరియాలో ఆయన అల్చల్ చేసిన అది మనకు తెలిసిందే. అయితే బీజేపీలో చేరినాక కూడా గత కొన్ని రోజుల వరకు ఆయన చేసిన కామెంట్లు, పార్టీకి సంబంధం లేకుండా చేసే కార్యక్రమాలు పార్టీకి కొంత ఇబ్బంది పెడుతుందని చెప్పేసి గతంలో బీజేపీ రాజా సింగ్ మీద దాన్ని ఏమంటారు పార్టీ నుంచి సస్పెన్షన్ కూడా చేసింది మొన్న ఎన్నికలకు ముందు. ఆ తర్వాత మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసి ఆయనకు సీట్ ఇచ్చుడు, ఆ గోషమాల్లో గెలుచుడు. సరే ఆయనకు ఆ ఏరియాలో కొంత పట్టుంది, కొంతమంది రాష్ట్రంలో కూడా రాజా సింగ్కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ మీద హిందూ మతం అంటే రాముడు అంటే దాని ఏమంటారు శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణాల నడుమ ఓల్డ్ సిటీలో కావాలని కొన్ని వేల మంది అనుచరులతోటి ఆయన ర్యాలీలు చేసుకుంటా సంబంధించి ఆ స్పీచ్లు కూడా రెచ్చగొట్టేలా స్పీచ్లు చేసి ఆ మత రాజకీయాలను బాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు రాజా సింగ్. బీజేపీకి కావాల్సినది కూడా అదే. అయితే మరి బీజేపీ ఎందుకు రాజా సింగ్ను పట్టించుకుంటలేదు? ఎందుకు ఆయనను ఎప్పుడు పక్కకు పెట్టినట్టుగా ఉంటుంది? ఎందుకు నేను మీకు అవసరం లేదా పొమ్మంటే పోతా కదా, ఎందుకు ఇట్లా వాల్యూ ఇవ్వకుండా, ఎందుకు ఇట్లా విలువ ఇవ్వకుండా, నా మాట లెక్క చేయకుండా ఉంటున్నారని చెప్పేసి ఇప్పుడు రాజా సింగే బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి. బీజేపీ జిల్లాల అధ్యక్షులను నియమించుకుంది మొన్న 33 జిల్లాలకు సంబంధించి. అయితే గోల్కొండ జిల్లా అధ్యక్షునికి అధ్యక్ష పదవి ఎస్సీకి ఇవ్వాలి లేదంటే బీసీకి ఇవ్వాలి అని చెప్పేసి రాజా సింగ్ ఒక ప్రతిపాదన పంపిండు. కానీ బీజేపీ మాత్రం ఈ ఎస్సీకి బీసీకి కాకుండా ఒక రెడ్డికి దానికి సంబంధించిన పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యత అప్పచెప్పింది. అంటే నేను చెప్పిన మాట విలువ లేదు, ఒక స్థానిక ఎమ్మెల్యేని అయి ఉండి ఇక్కడ ఈ మన గోల్కొండ జిల్లా ఏరియాలో మొత్తం పార్టీని బలంగా చేస్తూ నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్న, పార్టీకి ఒక సపోర్టుగా ఉన్న ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నా మాటకు మీరు విలువయ్యారా? మరి ఎందుకు ఆయన దానికి నేను పార్టీలో ఉండడు అని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళిపోతా అని చెప్పేసి కామెంట్లు చేసిండు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ బీజేపీలోంచి రాజా సింగ్ వెళ్ళిపోతే రాజా సింగ్ ఏం కావచ్చు, కానీ బీజేపీకి ఎంతో కొంత లాసే. ఎందుకంటే కొంత హిందూ మతాన్ని దానికి సంబంధించిన హీట్ను పెంచే బీజేపీకి అవసరమయ్యే, బీజేపీకి కావాల్సిన ఏదైతే రిలీజియన్ హీట్ ఉంటుందో ఆ హీట్ను ఎప్పటికప్పుడు పెంచే లీడరు రాజా సింగ్. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన ఇక భరించలేకపోతున్నానని, పార్టీకి తాను అవసరం లేకపోతే వెళ్ళిపో అంటే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని సంచలన కామెంట్ చేశారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే అసలు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఆయన పార్టీలో ఒక కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే ఈ విషయం నాకు తెలియదు అని ఒకటే మాట చెప్పి ఫోన్ పెట్టేసిండట ఆయన. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో యుద్ధం చేశానని ఇప్పుడు సొంత పార్టీతో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరమని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా అధ్యక్షుడు ఎన్నిక అనేది పార్టీ ఎమ్మెల్యే ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వాలని ఇది ప్రతి చోట జరుగుతుందన్నారు. కానీ ఇక్కడ తాను సూచించిన వారి పేర్లను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ వాదన, ఒక ఇంట్రెస్టింగ్ చర్చ రాజాసింగ్ తెర మీద తెచ్చిన చెప్పొచ్చు. బీసీలకు చోటెక్కడ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి, శాసనసభ ఫ్లోర్ లీడరు రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రెడ్డి, ఇంకా బీజేపీలో బీసీలు ఎక్కడ ఉన్నారంటూ రాజాసింగ్ సూటి ప్రశ్నలు సంధించారు. బీసీ కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బీసీలను తక్కువగా చూపించారంటూ సొంత పార్టీ నేతలే వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో బీసీలకు న్యాయం జరగడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉంటాడు, శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఆలేటి మహేందర్ రెడ్డి ఉంటాడు, మహిళా మోర్చా కూడా రెడ్డి ఉంటుంది, జిల్లా అధ్యక్షులు కూడా రెడ్డిలకే ఇస్తున్నారు. ఇక బీసీల పార్టీ బీజేపీ అని చెప్పే పార్టీల ఎక్కడ బీసీలకు స్థానం ఉంది, ఎక్కడ బీసీలకు న్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి రాజాసింగ్ పార్టీని ప్రశ్నించిన పరిస్థితి. నిజంగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు అని చెప్పేసి బీసీలకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకొని కొంత దూకుడుగా ముందుకెళ్తున్న టైంలో అటు బీజేపీ బీఆర్ఎస్ బీసీల లెక్క తక్కువ చూపించారని చెప్పేసి బీసీల తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాయి. మరి ఈ సిచ్యువేషన్లో బీసీలకు మీరు పార్టీలో పెద్దపీట వేయడం లేదు, బీసీలను చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఇటు రాజాసింగ్ కావచ్చు, మొన్న యాదవులు కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ని ముట్టడించి మాకు ఒక్క జిల్లా కూడా ఇయ్యారా కనీసం అని చెప్పేసి పార్టీని ఆఫీస్ను ముట్టడించారు. ఒక్క జిల్లా అధ్యక్షుడు కూడా పనిచేసేందుకు మేము యాదవులం పనికిరామని చెప్పేసి అటు యాదవులు కూడా కొంత బీజేపీ పార్టీని ప్రశ్నించారు. హైదరాబాద్లో మెయిన్గా ఎవరైతే బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండే యాదవులు కూడా నిజంగా బీసీలు అంటే లెక్కలేదా? మరి బీసీలకు చోటు లేనప్పుడు ఎందుకు బీసీలు బీజేపీ పార్టీలో ఉండాలి, ఎందుకు నా మాట లెక్కినప్పుడు నేను బీజేపీ పార్టీలో ఉండాలని చెప్పేసి రాజాసింగ్ కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రైట్, అది